శ్రీ విఏకే రంగారావు గారు ఆలాపన 17వ చివరి భాగం 12/3/20. డాక్టర్ భార్గవి గారి ఇంటర్వ్యూ. రంగారావు గారు 2 ఏళ్ల క్రితం తెలుగు ఫిలిం మిలీనియంలో 10 గంటల క్యాసెట్లు గ్రామ్కో వాడు విడుదల చేశారు. తెలుగులో కన్నడంలో మొదట 3 గంటలు నేనే చేశాను. అందులో స్త్రీ సాహసం అనే సినిమాలో పాట ఒకటి పెట్టి, అది మీరు వెళ్ళి మంచి స్టీరియో సిస్టంలో మరీ శబ్దం ఎక్కువ లేకుండా ఆ రోజుల్లో జైన్ మ్యూజిక్ అనేవాడు. ఇట్ ఈజ్ నాట్ జార్జ్, ఇట్ ఈజ్ నాట్ రాక్ అండ్ రోల్, బట్ ద పిరక్షన్ ఆఫ్ రాక్ అండ్ రోల్. అద్భుతమైన పాట. కలువల కన్ను కదా, మీరు విన్నారా? అది దాంట్లో క్లారినెట్ బిట్ ఉంది. క్రీటిక్ అని సంతోషం గొంతుతో అదొక్కటి సార్. అందుకోసం నేను ఒక అన్యాయం చేశాను. గ్రామ్ఫోన్ కంపెనీ వారిచ్చింది 1936 to 1950 వరకు వచ్చిన పాటలు వేయమని. ఇది 1952లో రిలీజ్ అయింది. దానికి రాంగ్ ఇయర్ ఇచ్చి ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే ఆ పాట నేను చెయ్యకపోతే ఇంకోరు చెయ్యరు, ఇంకోళ్ళకి తెలియదు కూడా. ఆ మాత్రం అన్యాయం చెయ్యడం నాకు ఇష్టం, సమ్మతం. మరి 2-3 పాడినట్టు ఉంది. ఎవరు పాడారు? అందరూ ఆడాళ్లే, కానీ ఏ క్షణాన కూడా ఒక కంఠం వినపడు, అన్ని గొంతులు వినపడు. లీల గొంతు ఉన్నట్టుంది. లీలా రాణి, ఇంకెవరు? ఎవరో జిక్కి అయితే అయ్యుండొచ్చు. అబ్బా, నాకు చాలా ఇష్టమైన పాట. కళలకు రాణులు, కపురపు వీణలు, దాదాపు అదే ట్యూన్లో ఉన్నట్టుంది. అది ఆ పోకడలో ఉన్న యు క్యాస్ట్ కాల్ ఇట్ లాటిన్ అమెరికన్. కళలకు రాణులు, కపురపు వీణలు, మా నెరజాణలు అని మా గురువు గారు గర్వం గొంతుతో. ఆ తర్వాత అదే సినిమాలో జానతనమున నాణ్యమున నీ సరి గడుసరి లేదురా, ధరలో ధర నీవెర, నా కౌగిట మసలేవో, గులాబీ వాసన కొసరేవో. అబ్బా, ఎంత గొప్ప ఫీలింగు గొంతులు. స్వప్న సుందరిలో ఈ సీను వెలసిన హాయి, ఈ సీమ వెలసిన హాయి మన ప్రేమ ఫలమోయ్. వినిపింతునురా పాటల, మురిపింతునురా ఆటల, ఓ పరదేశీ మరే జాడలా చూడవురా ఈ హాయి. మా పిన్నమ్మ పాడింది. నిజానికి ఆవిడ కంఠం ఆ రోజుల్లో దేర్ ఈజ్ నో కంపారిజన్. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఏ వాయిస్ బిఫోర్, డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ సో ఇంపాసిబుల్ బ్యూటిఫుల్. జీవలక్ష్మ కాదు, బాల సరస్వతి. హూ వాజ్ యాజ్ సిమ్మరింగ్ shimmering melodian, attractive as such, not Gita Datta, not Lata, not anybody else. ఆ పీరియడ్స్లో స్వప్న సుందరి అనుకోండి. ఆ తర్వాత మంచి పాటలే పాడింది. అంతకుముందు మంచి పాటలే పాడింది. అందులో ఈ సీమ వెలసిన హాయి, ఓ పరదేశీ నటనలు తెలుసులే కానగనైతినిగా. ఈ 4 పాటలు నభూతో నభవిష్యత్. యాజ్ ఫార్ యాజ్ ద సింగింగ్ పార్ట్ ఈజ్ కన్సర్న్డ్, నోబడీ హ్యాజ్ సంగ్ స్వీటర్ దాన్ హర్. బాల సరస్వతి లాగా పాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఆర్ బాల సరస్వతి. సుబ్బురామన్ ఉండే మంచితనం ఎస్ రాజేశ్వరరావు లేనిది ఏమిటంటే, ఆ కంఠాలకి తగిన సంగతులే వేసేవాడు ఎస్ రాజేశ్వర్. శాడిస్టిక్ వేషాలు మీ కంఠంలో ఏ సంగతి పడదు. ఆ సంగతి వేసి మీరు పాడలేకపోతుంటే, ఆ అమ్మాయి గారు అలా పాడటం లేదు సార్, రాజేశ్వరరావుని కంఠాన్ని అనుకరిస్తూ అనేవాడు. అలా పాడకపోతే ఇంకోలా పాడిస్తా. అదే సంగతి పాడాలని రూల్ ఏం లేదు కదా. శ్రీ రామచంద్ర టు ఏ లార్జ్ ఎక్స్టెంట్, పెంచాలా ఆల్ ద టైమ్.
ఎవరిని పెట్టుకుంటే వాళ్ళ కంఠాలలో ఏ ఒదుగు అందంగా ఉంటుంది అదే పెట్టేవారు, ఇంకోటి పెట్టేవాళ్ళు స్పెషల్గా బాల సరస్వతి గారు సిఆర్ సుబ్బరామన్ డైరెక్షన్లో బాగా పాడారు అనిపిస్తుంది. అంటే మంచి పాటలు ఎక్కువ ఆవిడ కోసం ఆయన చేశారా, లేక ఆయన డైరెక్షన్లో ఆవిడ బాగా పాడారు అనిపించేట్టు ఉంటుంది. అదే కారణం అంటారా? యు సీ షీ had great respect for him. I am sure he had great respect for her as a singer. ఈ mutual admiration అనేది if he is justified, it will result in a outer song. అలాగ బాల సరస్వతి చేత మంచి పాటలు పాడించిన అశ్వత్థామ, గుడిమెట్ల అశ్వత్థామ పెండ్యాల తక్కిన వాళ్ళకి పాడింది, టీవీ రాజుకి పాడింది. టీవీ రాజు అంటే ఆవిడికంత ఎందుకో గౌరవం లేదు. ఋష్యశృంగకి 2 పాటలు పాడమని తీసుకొస్తే తలకాయ నొప్పిగా ఉంది, కాఫీ తాగొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడైనా కనపడితే అడగండి. ఆవిడికి తన పంతమే తాను విడువడు అనే పాట ఇష్టం లేదు, అదో కథ అన్నారు. ఏమిటా కథ? అటువంటి విషయాలు ఆవిడని కథ అడగాలి. ఆవిడవి కొన్ని పాటలు సెలెక్ట్ చేయమని గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు అడిగారు నన్ను. నేను ఈ పాట సెలెక్ట్ చేసి అందులో పెట్టా. అందులో పనికిరాదని ఆవిడ, నేను మరి చెయ్యనను. ఆ తర్వాత ఎప్పుడో నాకు సంపూర్ణ స్వేచ్ఛ దొరికిననే మళ్ళీ నేను ఆ పాట ఇంక్లూడ్ చేసి, ఇట్స్ వండర్ఫుల్ కంపోజిషన్. రసాలి అనే రాగంలో త్యాగరాజు గారు ఒక్కడే రాశారు. తర్వాత రజనీకాంతరావు ఒక్కడే చేశారు. ఇంకా నాకాయి నూకాయిలెవ్వరూ చెయ్యాల. ఇది విజయ చిత్రలో ఒక చోట కనకాంగి అని కోట్ చేశారు. పొరపాటు. రాజేశ్వరరావు బాల సరస్వతి పాడిన యుగళ గీతాలను మీకు ఇష్టమైనవేమిటి? 4 ఉన్నాయి. అంటే ప్రైవేట్ పాటలు, సినిమాలోవిక కోపమేల తుమ్మెద, ఒకసారి పొదరింటిలోన, ఇంకోటేంటో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తా. కోయి రావే కోయిలా కాదు, తలుపు తీయునంతలో కూడా ఇద్దరు పాడినట్టున్నారు. ఇది సోలో. రావే రావే కోయిల, పొదరింటిలోన వాజ్ మై ఫేవరెట్. పాత దేవదాసులో తానే మారిన పాట మీకు అంతగా నచ్చదని చెప్పారు ఎందుకు? అవి తెలుగు మాటలుగా. తానే మారిన గుణమ్మే మారన పాడి విలిమిచి ఇది 60లో మొదట తయారు చేసుకున్న. అబ్బే పాపం అన్బే పాపమ అని సరిపోయింది. తానే మారిన గుణమ్మే మారన అంటే తన మారడం వేరు, గుణం మారటం వేరా? ఎందుకు పనికిరాని టెస్ట్ అది. సాహిత్యం నచ్చలేదా? అస్సలు. ట్యూన్ బాగుందా? ఇప్పుడు ఒక చీరలో పడుగు పేక సరిగా ఉంటే అది చీరగా కనపడు. పడుగు సరిగా ఉండే పేక సరిగా లేకపోతే ఈ చీర బాగాలేదంటే ఏది బాగా లేదన్నారు. దీన్ని బట్టి అది, దాన్ని బట్టి ఇంకో అంటే ఒకసారి అద్భుతమైన సాహిత్యం ఉంది, ఆ సంగీతం ఏం బాగాలేదు. అలానే మంచి సంగీతం ద్వారా ఒక మాదిరి సాహిత్యం కూడా నాకు ఎంతో నచ్చినవి. పెరుగుతున్నది హృదయం, తరుగుతున్నది ప్రాయం, నడుమనదిగే నన్ను చూసి నవ్వుతున్నది అందం. గొప్ప సాహిత్యం కాదు కానీ నాకు పిచ్చ ఇష్టం. అలాగే సప్తస్వరాలులో హం చేసి చూసుకొని, నినుగన్న కనులే కనులు, నీవున్న తావులే బృందావను. ఇట్స్ నాట్ గ్రేట్ లిరిక్, ద ట్యూన్ మేక్స్ ఇట్ సో. అలాగే అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియా. 2 బాగా ఉన్న పాట వింటే ట్యూన్ బాగుండు. ట్యూన్ మనసులో పెట్టుకుంటే సాహిత్యం బాగుండు. మళ్ళీ ఎన్నాళ్ళు వేచిన హృదయం, ప్రతి రాత్రి వసంతరాత్రి ఏకవేళ. దీన్ని మించి అది, దాన్ని మించి ఇది ఉంటాయి.
తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా ఘంటసాల గారిది ఒక ప్రత్యేకమైన స్థానం భార్గవ్ అంటారు. మీరు కూడా చాలాసార్లు అన్నారు, మాజలకు తొందరగా పట్టుబడేవి మధురమైన బాణీలు చేసిన కూడా సుమారు 100 చిత్రాలకు సంగీతం వహించిన ఒక గధుర గాయకుడిగా ఆయనకొచ్చిన గుర్తింపు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా రాలేదనిపిస్తుంది. ఎందుకంటే మీరు 2 పనులు చేసినప్పుడు రెండింటికి సమానమైన ప్రతిష్ట రావడం చాలా కష్టం. ఇప్పుడు సల్మా ఆగా నటించింది, పాడింది, 2 నచ్చిన వాళ్ళు, ఆవిడ నటన రూపం భరించలేని వాళ్ళు కూడా, పాట బాగుందనుకున్న వాళ్ళు. నూర్జహాన్ ఉంది నటిగా, షీ ఈజ్ నథింగ్. యాజ్ ఎ సింగర్ షీ ఈజ్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ పర్సన్ టు లుక్ అట్ షీ వాజ్ నో గ్రేట్ బట్ సంగీత దర్శకుడుగా అతను ఒక గాయకుడిగా హీ రోడ్ ద టాలెంట్స్ ఆఫ్ 35 అదర్ మ్యూజికల్ డైరెక్టర్. వాళ్ళందరి ప్రతిభ ఆయన కంఠంలో ప్రతిబింబించింది కదా. అతని సంగీత దర్శకత్వ ప్రతిభ తెలుసుకోవడానికి షావుకారు, చిరంజీవి, దీపావళి రహస్యం ఈ 4 సినిమాలు చాలు. 40 ఏదో మాడిపోతున్నట్టుంది. కొంప ముడికి పోయినట్టు పరిగెత్తు పారు. మారిపోయింది కదా, ఆగిపోయింది. నాకు చాలా ఇష్టం చిన్నారి ఏమననే పాట, చాలా బాగుంది. మరి ఊ మరి అంటే రిను అనాలి, రిమ అనాలి. నవ్వు శ్రీమతి శాంతకుమారి గురించి కూడా మంచి వాయిస్ ఆవిడది. కానీ ఆవిడ కంఠమాధుర్యం చాలామంది తెలిసినని చేసేటన్ని పాటలు పాడలేదనిపిస్తుంది. ఎందుకని అడిగింది భార్గవి. ఆవిడ భర్త ఆవిడకి ప్రత్యేకంగా పాటలు ఇవ్వాలని అనుకోలా, విధి లేనప్పుడు ఇచ్చారు తప్ప. అల్లుడే మేనల్లుడు అనే పిక్చర్ వచ్చింది. అందులో ఓ పాపాయికి భోజనం పెట్టే సీను. అక్కడేదో పాట పెట్టమని నేను వెళ్ళి నానా గోలా చేశాను. ఎవరు వింటారు ముసల్లి పాడితే అన్నాడాయన. నేను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పల్లవి కూడా ఒకటి ఇచ్చి, పల్లవి బాగుంది, ఇంకో సినిమాలో చూసుకుందామన్నా. కానీ వెంకటేశ్వర మహాత్యంలో 2 పాటలు చాలా బాగుంది. ఇంకేదో సిరి సంపదలో చిట్టి పుట్టి చిన్నారి లేదు, గుర్తు తెచ్చుకోండి. చిట్టి పిట్టి పాపలు చిరు చిరు నవ్వుల పువ్వులు కదండి. ఆ తర్వాత ప్రాణమిత్రుల్లో ఒకటి ఇంకా మంచిది. రామారావు గారి సినిమా తల్లా పెళ్ళాలంలో ఒకడు. కానీ పాత పాటల కంటే వెంకటేశ్వర మహాత్యంలోనే పాటలే బాగుంటాయండి అంది. అవును, పాత పాటల్లో మరీ సన్నగా ఉండేది కృష్ణ ప్రేమలో ఇదే ఆనందము ఊదుము కృష్ణ మోహనముర. గుణసుందరి కథ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కలకల ఆ కోకిలేమో చందమామ 2 డ్యూయెట్లు ఎందుకు. పాత తరంలో పాటలు పాడగల నటీనటుల పాటలనందంగా పేర్చే అలనాటి అందాలు కూర్చారు. అందులో బాలసరస్వతి కేసెట్టు వినగానే మేము గాలానికి చిక్కిన చేపల్లా గిలగిలలాడాం. నిజానికి అదొక స్లో పాయిజన్ లాగా అనిపిస్తుంది. మొట్టమొదట విన్నప్పుడు ఏమీ తెలియదు. ఆ పాటల గురించి మీ అభిప్రాయాలు కూడా మాకేం తెలియవు. మాకది వినడం కొత్త. తర్వాత వినగా వాటి గొప్పతనం తెలుసు. మీకేవో 2, 3 పాటలు తెలుసు. మదిలోని మధుర భావం, జయసింహలో రావి ప్రేమలత పెళ్లి సందడిలో లేదు.
మేము ఆ సినిమాలు చూసినా గుర్తుపట్ట. ఆ పాటలన్నీ మీ క్యాసెట్లో విన్నాకే వాటి గురించి తెలిసి, ముఖ్యంగా దాంపత్యంలో తానేమీ తలంచెను అనే పాట వింటే అప్పుడే వెలిసిన వర్షం, నీరెండలో మెరిసే ఇంద్రధనుస్ చటుక్కన గుర్తుకొస్తుంది. ఇంత చక్కని పాటల్ని మా కోసం ఏడ్చి కూర్చి అందించారు. ఇలాంటి ఇంద్రజాలాన్ని ఎలా చేస్తారు అని అడిగి, అహంకారం ఉండటం చేత. ఏంటి నవ్వుతున్నారు? నేను చెయ్యగలను, తక్కిన వాళ్ళు చెయ్యలేరు అనే అహంకారం ఉండటం చేత చెయ్యగలను. మా తరం వాళ్ళకు కూడా పాత తరం పాటల గురించి తెలియటానికి, చక్కని అభిరుచి పెంపొందించడానికి మీ కాలమ్స్ ఎంతో దోహదం చేస్తున్నాయి. అదే పద్ధతిలో సంగీతం బ్యాక్గ్రౌండ్గా మీ స్వీయ చరిత్ర ఆశించవచ్చా? త్వరలో ఆశించడానికేమి, దానికి ఎవరి అనుమతి అవసరం. కాబట్టి మీరు ఆశించమని నాకు రాయాలని ఇన్నేళ్లుగా తెలుసుకున్న విషయాలు అప్పుడప్పుడు నా శీర్షికల్లో రాసిన క్రమబద్ధంగా చేస్తే దానికుండే విలువ వేరు. చెయ్యాలి. కిందటి ఉగాదికి మొదలు పెడదామనుకున్నా కుదరదు. ఈ ఉగాదికైనా మొదలు పెడదామని ఉద్దేశం. మీరు కొన్ని సంక్షిప్త శబ్ద చిత్రాలు చేశారు కదా, వాటిలో మిస్సమ్మ చాలా బాగుంది. 2.5 గంటల సినిమాని ఒక క్యాసెట్గా గంటన్నర అనుకుంటా, కాదు గంటే మిస్సమ్మ సంక్షిప్తీకరించారు. మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ కలిగించారు. ఎక్కడా కంటిన్యూటీ చల్ల. ఇంకా అలాంటివి ఎన్ని చేశారు? మల్లీశ్వరి 2 గంటలు, విప్రనారాయణ 2, హిందీ శారద గంట, కన్నడం సత్యహరిశ్చంద్ర 2 గంటలు. అంటే తెలుగులో వచ్చిన విజయవారి హరిశ్చంద్ర కన్నడంలో పెద్ద హిట్. కృష్ణ పాండవీయం 2 భాగాలుగా, రుక్మిణీ కళ్యాణం 1, మిగతా సినిమా అంతా 1. మిస్సమ్మ, షావుకారు చాలా బాగా చేశారు. ఇంకోళ్ళు చెయ్యలేరా? ఎందుకు చెయ్యలేరంటే, స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొని సినిమా చూసి పాటలు అన్నీ పెట్టి ఆ పాటల మధ్య ఎంత టైం ఉందో బేరీజ్ వేసుకొని ఆ టైంకు సరిపడ సంభాషణ అక్కడ పెట్టి. ఇంకోటి శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం టైటిల్ మ్యూజిక్ నుండి రాయి అయిపోయిన తర్వాత సూరిబాబు పద్యం 1 ఉంటుంది. దాంతో ఎల్పి అయిపోయింది. తర్వాత 18 నిమిషాలు ఒక సూపర్ 7 చేశారు. అంతా ఒక డాక్యుమెంట్. జగ్గయ్య కామెంట్, పదవే పోదాము గౌరి, శేషశైలావాస ఘంటసాల పాడిన పాట ఇప్పుడు దొరుకుతున్నాయా? ఇది గ్రామ్ఫోన్ కంపెనీని అడగాల్సిన విషయం, నన్నుగా. తర్వాత మిస్సమ్మలో సావిత్రి అక్కినేనితో మీకు మీరే మాకు మేమే ఎక్కడా అపశృతి లేకుండా చక్కగా అసలు ఆవిడ పాడారా లీల పాడారా అనే డౌట్ వచ్చింది. మీరు ఆ క్యాసెట్ మీద వేసిన దాన్ని బట్టి సావిత్రే పాడిందని నిర్ధారించు. ఆవిడ ఇంకేదైనా సినిమాలో పాడారా? నా వలన నవరాత్రి సినిమాలో పాడారు. వీధి నాటకం 60లో సుశీల సౌందరరాజన్ పాడారు. ఘంటసాల సుశీలతో పాడించడానికి సిద్ధమవుతుంటే నేను ఆ పిక్చర్కి పనిచేస్తున్న నిర్మాత సుబ్బారావు గారికి, దర్శకుడు టి రామారావుకి చెప్పారు. ఏమిటండి ఎవరు పాడితే ఏమని ఆవిని అడగండి. సుశీల కంటే బాగా పాడుతుందని చెప్పలే, అంత బాగాను ఉంటుంది, అంతకంటే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. తర్జన భర్జన అడిగారు. ఆవిడ పాడతానంది. అలా పాడు అని చలపతిరావు గారు చెప్పారు. ఫస్ట్ క్లాస్గా పాడు. ఆవిడ నా ఇంటికి వచ్చి ఆటోగ్రాఫ్ చేసి ఆ రికార్డు ఉంది నా దగ్గర. ఈ 2-3 పాటలు అంతకంటే ఎక్కువ పాడలేదా సావిత్రను? 2-3 ఏమిటి? ఆ వీధి నాటకంలో పాటలు. మీకు మీరే ఇంకో పాట పాడినట్టు నాకు ఎక్కడా జ్ఞాపకం. అంటే ఒక క్యాసెట్లో ఎక్కడన్నీ ఉండవా? ఎక్కేది. ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ సంగ్ ఎనీథింగ్ సెల్ఫ్. నాకే జ్ఞాపకం. ఆవిడ మంచి డ్యాన్సర్. భలే అమ్మాయిల్లో తెల్లానా చేసింది. గిరిజ ఆవిడ కలిసి టైటిల్ మ్యూజిక్ రికార్డుగా రాలేదు. వెరీ గుడ్ డ్యాన్సర్. మిమ్మల్ని జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?
మీరే అని చెప్పుకోవాలి. లేదు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇంకెవరు లేరు. 73, 37లా కనిపించటం వెనక మీ రహస్యమే ఏమిటంటే, అదేమిటి మీకే నవ్వు అంత నవ్వొచ్చే ప్రశ్న అడగటానికి ఎలా సాహసించారు? ఇంకా మీరే జోకేసుకుని మీరే నవ్వుకోవడం. మీరు జోకేస్తే ఇంకోళ్ళు నవ్వాలన్నాడు విఏ. 73లో 37 కనిపించడం వెనక రహస్యమేమి? మ్యూజిక్కేనా? కాదు. ఆ రహస్యం తెలుసుకోవడానికి నాడు 3 లక్షల రూపాయలు ఇస్తే చెబుతు, 3 పుస్తకాలు వేయించుకొని మరీ చెబుతు. Go to bed with a free, uncluttered mind. Go to bed without harboring a grouse against either God or the world or circumstances or another person. ఇప్పుడు మీపై కోపం వచ్చిందనుకోండి, అప్పుడే మీ తెచ్చేసుకోండి. అది మంచిదా అంటే అది వేరే సంగతి. ఆ రోజు రాత్రి హాయిగా నిద్ర. ఆ రోజు పడుకొని చూసావా నన్నిలా అంది, తనిలా చేసింది అని బాధపడు. నెవర్ గోయింగ్ టు బెడ్ విత్ ఫ్రీ మైండ్ ఈజ్ ఇండ్యూసివ్ టు ఎ గుడ్ నైట్స్ స్లీప్, అండ్ దట్ కీప్స్ యూ in better health than many other things. I can't think of anything else. ఒక్కలంక సరళ గారు సినిమాలో సుమారు ఎన్ని పాటలు పాడి మీకు చాలా ఆత్మీయులంటారు. శ్రీమతి స్వప్న సుందరి కూడా మీకు హెల్ప్ చేశారు విలాసిని నృత్యం గురించి అధ్యయనంలో అని చెప్పారు. నేను హెల్ప్ చేశానా? పేపర్లో ఇచ్చాను, తెలియదు. అది ఆవిని అడగ. చేసిన హెల్ప్ ఏదైనా ఉంటే అది గుర్తు పెట్టుకునేవాడు చాలా లేకి మనిషి. అలాగే పొందిన సాయం మరిచిపోయినవాడు అధముడు. నేను మీకేదో చిన్నప్పుడు స్కూల్ వెళ్ళేటప్పుడు 2 పెప్పర్మెంట్లు కొనిపెట్టి అది ఎంతకాలం జ్ఞాపకం పెట్టుకోను. వై బర్డెన్ మై మైండ్ విత్ దట్? ఇట్ ఈజ్ అన్నెసరీ ఫర్ మీ. నిజానికి మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతాను. కాబట్టికి నేనేం హెల్ప్ చేశానో గుర్తులే. ఏదైనా అడిగితే జవాబు చెప్పానేమో. బట్ ఐ ఆమ్ beholden to her mother for so much of help she has given, and for her father for the way he treated. ఒక్కలంక సరళ నా కోసమని 20 అన్నమయ్య దశావతార కీర్తనలు వెతికి అవన్నీ ఆవిడ హ్యాండ్ రైటింగ్లో నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చేస్తున్న దశావతార ప్రతిమా కోశం వర్క్కి పనికి వచ్చి, అంటే కల్కి బుద్ధ అవతారాల గురించి ప్రత్యేక పరిశోధన చేస్తూ దానికి ముడి సరుకు ఇచ్చిందా? దట్స్ ఓన్లీ ఎ పార్ట్. అవన్నీ వివరించి చెప్పే టైములే. ఆవిడకి కీలుగొర్రల్లో కాదు సుమా, కథ కాదు సుమా తర్వాత ఎంత ఆనందం బాయను. ఆహా ఓహో అని యాడ్ చేస్తూ 2వ పాట చాలా బాగుంటుంది, కానీ పాపులర్ అయింది మాత్రం కాదు సుమా, కళ కాదు సుమా. నేను దీంట్లో కూడా సుమా వదిలేసి తీయని వెన్నెల రెయ్యి చేసి తెలుగు ఫిల్మ్ మిలీనియంలోనే దాదాపు 20-30 పాటలు ఉంటాయి. కానీ చెప్పుకోదగినవి 10-12. నవ్వితే నవరత్నాల్లో చల్లలమ్మే గొల్ల పిల్లల్లారా నల్లనయ్యను చూశారా? అశ్వత్థామ మ్యూజిక్. అందులోనే ఇంకో పాట పరుగెత్తే మబ్బుల్లారా బ్రిడ్జ్ చెంతకు పోతున్నారా? మేఘమాల వచ్చిన సంవత్సరమే వచ్చింది, కానీ దాన్నెవరూ పట్టించుకున్న పాపాన పోల. మేఘమాల అంతా మిచ్చారు, విచ్ ఇట్ డిజర్వ్డ్. మీరు కొన్ని ఎల్పీలు చేశారు. ఉదాహరణకి కొండపైన వెండివాన, దివ్య ప్రేమ, అలాగే శ్రీరామనామం, శ్రీకృష్ణ గానం. నా పేరు సెలయేరు నాది కాదు. నేను ట్రాక్స్ ఇచ్చా, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా. మీరు తెలుగులోనే మిగతా భాషల్లో కూడా చేశారా? మలయాళం, కన్నడం, తమిళం, హిందీ. నాటకాల్లో పద్యాలు కూడా ఎల్పీగా కానీ క్యాసెట్లుగా కానీ ఇచ్చారా? లేదు. సంగీత సాహిత్య విమర్శకులుగా 30-40 సంవత్సరాలుగా మీరు ఎంతో కృషి చేశారు కదా.
ఏ యూనివర్సిటీ మీకు డాక్టరేట్ ఆఫర్ చెయ్యలేదా? లేక మీరు తిరస్కరించే వరకు రాదని అంటే నేను దానికి ఒప్పుకున్నాను అనుకోండి, నేను ఒక డాక్టరేట్ కలవాడిని అవుతా. అలా ఎలా ఎత్తుకొని తిరగను, వీధిలో మోహం ఎలా చూపి పేరు ముందు పొడి అక్షరాలు పెట్టుకోవడం మీకు ఇష్టం లేదా? ఇప్పుడు ఉండే ఏ బిరుదులు నాకు తగవు, ఏ బిరుదుకి నేను తగను. నా తదనంతరం ఇలాగే పాపులర్ కల్చర్ ఎవరైనా దాఖలా పరచటానికి నా శ్రమలో కొంత చేస్తే వాళ్ళకి రంగారావు అన్న బిరుదు ఇవ్వటం సమంజసం. దానికి రంగారావు పేరు పెట్టవలసిన అవసరం లేదు, సరాగమాల బిరుదు ఇవ్వచ్చు, మల్లాది రామకృష్ణ శిష్యుడు అని ఇవ్వచ్చు, ఏదైనా బట్ ఇప్పుడుండే వాటికి దేనికి నేను తగను, నావి నాకు తగవు. కళాపూర్ణ ఇచ్చారనుకోండి, దేనికి ఇచ్చారనుకుంటా, అది నాకు ఇవ్వాల్సింది అని నేను అనుకోవడం కూడా లేదు. ఎక్కువ తక్కువ అని కాదు, నా తదనంతరం సరాగమాల అనే ఒక బిరుదులాగా ఇలాగ పాప్ కల్చర్ గురించి డాక్యుమెంట్ చేసిన వాళ్ళకిస్తే బాగుంటుంది. అది నాకు సరాగమాల రంగారావు, ఆలాపన రంగారావు అంటే మీరెక్కువ ఆనందపడతారు. డాక్టర్ రంగారావు అంటే నవ్వుతూ, ఐ విల్ బి ఇన్సల్టెడ్ ఇఫ్ సంబడి కాల్స్ మీ డాక్టర్ రంగారావు ఇన్స్టెడ్. ఏ వ్యక్తిగత జీవితం గురించి కొంచెం అడగచ్చా? మీ వ్యక్తిగత జీవితం, మీకెంతమంది పిల్లలు, ఒక్క పిల్లలతో సహా సెన్సస్ తీయించి 1-2 సంవత్సరాలు మీకు పంపిస్తారు. మద్రాసు చేరేసరికి ఒక 2 లక్షలు మీరు చెక్ పంపించి, 2 లక్షలు ఎందుకు? సెన్సస్ తీయించుకోవద్దు. గత 70 ఏళ్లుగా ఉన్న లెక్క. మీకు 3 భార్యలని విన్నా, వాళ్ళ పేర్లు కొంచెం చెబుతారా? సంగీత, సాహిత్య, నృత్య. ఇది మొట్టమొదట రష్యా వెళ్ళినప్పుడు నన్ను అడిగారు. నేను చెప్పాను 3 భార్యలు. నాతో పాటు వచ్చిన వాళ్ళు నవ్వల సీరియస్గా చెప్తున్నాం, నిజమా? ఒక భార్య బతికుండంగా ఇంకో భార్యను స్వీకరించడం చట్టరీత్యా నేరం కదా? నిజమే. ఒక భార్య బతుకుండగా ఇంకో భార్యను స్వీకరించడంతో నేను ఆ 3 ఒకే దండలో ఒకే మారు స్వీకరించి, ఈ మ్యారేజ్లో పుట్టిన పిల్లలే సరాగమాల, ఆలాపన, ఆనందలహరి, మలయమాలు. వీణ పాటల్లో మీకు ఇష్టమైందే? వాటిల్లో రాజేశ్వరరావు స్పెషల్గా అనిపిస్తారు. ఎందుకు? నాకు నచ్చిన వీణ పాట మీకెవరికీ తెలియదు. సతీ సావిత్రిలో నమ్మితేనే జనన్ అని బాలమురళి చేసిన పాట, అది పాడింది ఎస్ వరలక్ష్మి. ఒక చిన్న పిల్ల శ్రీనివాస్ అనే అతను, ఆ శ్రీనివాస్ అనే అతనికి గురువుకి పాడాడు. తర్వాత వీర భాస్కర్ అనే సినిమాలు మనసారా కళ్యాణ్ ఎస్ హనుమంతరావు ట్యూన్ చేశాడు, సాలూరి హనుమంత్. ఎస్ వరలక్ష్మి పాట, ఈ పాటలు చాలా ఇష్టం. తమిళంలో ఇంకోటి ఎస్ వరలక్ష్మి పాడిన పాట తామదం చెయ్యాదే తోడి, మంచి వీణ పాట. నాకు చాలా మటుకు వీణ పాటలు ఎందుకు నచ్చవు అంటే, వీణ బదులు సితార్ వాయించడం, సితార్ బిట్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తారు. దానిలో ఏదో ఒక పాటలాగా చూస్తాను కానీ అదొక వీణ పాటలాగా అంగీకరించి. చిలక గోరింకాలు ఘంటసాల గారు పాడిన నారాణి కనులలోన కూడా వీణ బిట్స్ ఎక్కువ అనిపిస్తుంది. అది వీణ పాడే. ఎస్వి రంగారావు వీణ వాయిస్తూ పాడుతా. కానీ మీరు చెప్పినట్టు వీణ పాటల్లో వీణ బిట్స్ ఉండటం లేదు కదా, దీంట్లో ఎక్కువగా ఉన్నాయనుకుంటా. మరుపాయనే మోహన అన్న నాట్య గీతంలో ఎంఎల్ వసంతకుమారితో పాడిన విఎన్ సుందరం ఎవరు? ఆయన తెలుగులో ఇంకేమైనా మేబీ అప్పుడొచ్చిన డబ్బింగ్ పిక్చర్లో, డబుల్ వెర్షన్ పిక్చర్లో పాడారేమో, కానీ వేరే పాడిన జ్ఞాపకం. ఈ ఈజ్ ఏ తమిళ్ స్టేజ్ యాక్టర్ టర్న్డ్ ఏ ప్లేబ్యాక్ సింగర్. చిన్నప్పుడు ఏవో సినిమాల్లో వేషాలు వేశాడు,
తర్వాత పాడాడు. ఎన్నో పాటలు పాడి ఉండరు, 100 పాటలు పాడి ఉండొచ్చు. మంచి గంభీరమైన కంఠం, కర్ణాటకలో ఉండే ఒదుగు కనిపించేది వినిపించే. ఆ పాట బాగుంది, తమాష్ చాలా బాగుంటుంది. నిర్దోషిలో ఘంటసాల గారితో పాడిన సుందరమ్మ గారు మాల పిల్లలో కూడా పాడారన్న. ఆవిడెవరు? ఆవిడ ఇంకా ఏం పాటలు పాడారు? ఆవిడ గురించి మీకు ఏం తెలుసు? మాల పిల్లలు వేషం వేసిన ఆవిడ. ఆ సినిమా చూసారా? కాంచనమాల సినిమా. బహుశా మీరు పుట్టడానికి ఒక 30 ఏళ్ల ముందనుకుంటాను, విన్నా. అందులో ఆవిడ కాంచనమాల సఖి. వాళ్ళిద్దరూ సినిమాలు మాల పిల్ల. ఇప్పుడు లేదావిడ. ఇంకా తర్వాత ఏవో సినిమాలు అక్కడక్కడ పాడారు. పాడలేదని కాదు. నేనే విరజాజినై నీవే ఎలమావిగై ఇద్దరము కొనలు సాగి పెరవేసుకుందాం అన్న పాటలో లేడీ వాయిస్ ఎవరిదండి? ఎందులో? లక్ష్మమ్మలో కదా. రజనీకాంతరావు గారిని అడిగితే తెలుసు. ఆయన రచన వరసకుడు, బట్ రికార్డు చేసింది ఘంటసాల. బెజవాడ రాజరత్నం కదా? ఏమో నాకు తెలియదు. అంటే ఒకటి ఆ దృష్టిలో వింటే చెప్పక, బెజవాడ రాజరత్నం వాయిస్ నాకు బాగా తెలుసు. ఇక్కడ కలుసున్నానంటే 3 సార్లు. ఆవిడ ఉన్నారా? ఇంకా ఇప్పుడు లేరు. ఆవిడ చాలా బాగా పాడారు, గొంతు చాలా బాగుంది. కానీ మాకెవరికి తెలియదు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ మిలీనియం అని వింటే తెలుస్తుంది. ఆవిడ సినిమాలు ఆఖరణ పాడిన పాట అద్భుతం, హిట్స్. ఆవిడకి సోలో బిట్ లేదు. రికార్డు మీద ఆవిడ పేరు వెయ్యల. జగదేక వీరుడి కథలు, దేవకంజలు అన్ని పాటలు ఆవిడే పాడు. నలుగురు దేవకంజరుడు పాడింది 3 కంఠాలు. లీలా, సుశీల, ఆవిడ. లీలకి సుశీలకి ఇండివిజువలైజ్ లైన్స్ ఆవిడికి లేవు. జలకాలాటలలో ఇంకోటేదో పాడు హమ్ చేసి చూసుకొని ఆదిశక్తి బొమ్మ అని అత్తగారిని మంచి చేసుకోవటానికి ఏదో పాడపాడు. ఆదిలక్ష్మి వంటి అత్తగారి బొమ్మ. ఇంకోటేదో ఉండాలి. ఆ వరించి వచ్చిన మానవవే. ఎంఎస్ రామారావు, ఘంటసాల కలిసి ఏ చిత్రంలో అయినా పాడారా? ఇద్దరూ కలిసి ఒకే పాట డ్యూయట్ లాగా ఎక్కడైనా? నిన్న ఫోన్ చేశారు కదా మీరు, చల్లా సుబ్బారాయుడు గారా? ఆయన అడిగితే తెలుసు. ఎలా ఈశ్వరి మొట్టమొదటి పాట నన్ను అడుగుతారా? అవును. డిఎల్ ఈశ్వరి అన్న పేరుతో తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో చమురుంటేనే దీపాలోయ్, నిజముంటేనే కోపాలోయ్ అని నేను అనుకుంటా. అదే పేరుతో జగన్నాటకంలో ఒక సోలో ఈ అదుగదుగో గగనసీమ, అందమైన చందమామ, బాలసరస్వతి, జిక్కి కాకుండా ఎంఎల్ వసంత కుమారి, టీఏ మోతీ కూడా పాడారు కదా. ఈ 2 సినిమాల్లో ఉన్నాయా అని భార్గవి గారు అడిగితే ఉన్నాయి. పిల్లలప్పుడు ఇది, పెద్దప్పుడు అది. పిల్లలప్పుడు పాడిన దానిలో నాగయ్య గారి కంఠం కూడా. దానిలో నాగయ్య వాళ్ళకి నేర్పిస్తున్నట్లు ఆయన మొదట పాడిన, వీళ్ళు తర్వాత పాడి. పెద్దయ్యాక పాడిన దానిలో నాగయ్య కంఠం లేదు. కొన్ని పాటలు ఒకే పాట వేర్వేరు గాయని గాయకుల చేత పాడించే సందర్భాలు కొన్ని సినిమాల్లో వినపడ్డ, కొన్నేమో రికార్డులలో వినపడ్డ. ఇలా ఎందుకు జరుగుతోందండి రంగారావు గారు? వాళ్ళు ఆ రోజుల్లో వర్షన్ రికార్డ్స్ అని చేసేవారు. సినిమాలోని గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు జిక్కి ఘంటసాల చేత పాడించారు. చెట్టు చెక్కగలవు, చిలకా గోరి, సుశీల, పిబి శ్రీనివాస్ చేత కొలంబియా వాళ్ళు పాడించారు. అది పర్మిషన్ తీసుకునే చేస్తారు. వాళ్ళ రికార్డ్స్ ఎక్కువగా అమ్ముడుపోతే పిక్చర్ హిట్ అయిన తర్వాత పాట ఎవరు పాడారు అని అడగకుండా కొనుక్కునే వాళ్ళు కొంతమంది. బట్ నార్త్ ఇండియాలో అంతగా పరిచయం అవ్వని గాయకులని, వాళ్ళ కంఠాలని పరిచయం చెయ్యడానికి ఏదో ఒక మార్గంగా ఎన్నుకుంటా. అలాగ చోరీలో పాటలు, పంచిబను, ఇంకోటేదో పాట, గీతాదత్ పాట. అలాగే హేమంత కుమార్, తలత్ మెహమూద్ కూడా పాట. దిలీప్ కుమార్ హిట్ పిక్చర్ బాబుల్ పాట.
మీరు సంకలనం చేసిన క్యాసెట్స్ ఎల్పీలు చూస్తే మీరు ఎంతో వైవిధ్యం చూపించటానికి తాపత్రయపడతారనిపిస్తుంది. మీరు నిజ జీవితంలో కూడా వైవిధ్యం కావాలనుకుంటారా? మీరు మీ ఇంటికొచ్చిన ఇడ్లీలతో పాటు సాంబారు చేసిన అందులో వంకాయలు ములక్కాడలు వేశారు. మీరు నిజ జీవితంలో కూడా వంకాయలు ములక్కాడలని కోరుకుంటారా? పప్పుతో పాటు అని ప్రశ్నించాడు. నవ్వు. వైవిధ్యం చూపించాలని కాదు, నాకు తృప్తి కలగ. ఇప్పుడు దివ్య ప్రేమలో ఘంటసాలతో పాటు 14 మంది గాయనీమణులు కంఠాలు వినిపించారు. అలాగే ఇంకోటేదో సంకలనం పేరు గుర్తులేదు, అన్ని డిఫరెంట్ జంట. బాలసుబ్రహ్మణ్యం 2 పాటల్లో రావచ్చు, కానీ చాలు. బాలు సుశీల ఒక జంట, బాలు జిక్కి ఒక జంట. ఐ వాంట్ ఏ గుడ్ సాంగ్. ఘంటసాలదైతే డెఫినెట్గా మంచి పాటలు ఉండ, ఇన్ని కంఠాలు ఉండ అనుకొని చేశారు. నిజానికి అందులో ఎవరివో అనేది డ్యూయెట్ కాదు. ఆయన ఒక పాట పాడేస్తాడు, తర్వాత ఆవిడొచ్చి సఖా అని అందుకుంటుందని. అప్పటికి ఏపీ కోమల ఆయన కలిసి పాడిన డ్యూయెట్ ఏది కనపడటం లేదు. తర్వాత తెలుగు ఫిలిం మిలీనియంలో కూడా మీరు చేసిన దాంట్లో చిరకాలం పాటలు రకరకాల పాటలు వినిపించారు. హాస్య గీతాలు ఉన్నాయి, సీరియస్ పాటలు, అవి పరిచయం చెయ్యాలని మీ ఉద్దేశం అనిపించి అప్పుడు మాత్రం నాకుండే 3 గంటల వ్యవధిలో ఎన్ని కంఠాలు వినిపించగలను? అన్నీ వినిపించాలి. కానీ మంచి పాటలు ఏదో నాకు నచ్చని పాటతో కాదు, నాకు నచ్చిన పాటలే ఏరుక. అందులో దొరికే వెరైటీ భారతదేశం తక్కిన భారతీయ భాషల కన్నా 10 రెట్లు ఎక్కువ అమ్మకం ఉన్న హిందీలో కూడా దొరకదు. ఇప్పుడు దొరికితే దొరకచ్చు. ఆ 3 గంటలలో 45 కంఠాలు, ఇంక్లూడింగ్ మాధవ పెద్ది వెంకట్రామయ్య, సీనియర్ శ్రీరంజని ఇన్ బ్యూటిఫుల్ సాంగ్స్. మసుమతి కృష్ణమూర్తి పాడిన హాస్య గీతం కూడా ఉంది కదా. 2 పిక్చర్స్ నుండి మాత్రం 2 పాటలు వేశారు. గుణసుందరి కథలు ఈ వనిలో కోయిలని, అది ఎదురై వస్తే, సంసారంలో కల నిజమాయ, సంసారం నిజానికి గుణసుందరి కథలు అవి 2 మంచి పాటలు. జస్టిఫికేషన్. ఆ పనిలో లాంటి పాట తెలుగులో సినిమాల్లో ఇంకోటి రాల. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. మ్యూజిక్ చేసిన వాళ్ళు ఇప్పుడు పాడిన టీజీ కమలాదేవికే తెలియదు. ఏదో రికార్డు తీసుకొచ్చి వేశారండి అంటుంది, కానీ ఒరిజినల్ ఏమిటో తెలియదు. ఐ కాంట్ ప్లేస్ ఇట్ ఇన్ ఎనీ పర్టిక్యులర్ కాంటెక్స్ట్. సంసారంలో 2 పాటలు వేయటానికి ఒక కారణము. సంసారంలో తదుపరి వచ్చిన 1-2 సినిమాలు సుసర్ల దక్షిణామూర్తి హిందీ సినిమా ట్యూన్స్ కాపీ చెయ్యడం వల్ల ఇమిటేషన్ దక్షిణామూర్తి అనే పేరు. కానీ ఆయన సొంతంగా చేసిన పాటలు అద్భుతమైన పాటలు. ఎన్నింటినో ఉదాహరణ చల్లని వెన్నెలలో దేవి శ్రీదేవి సంతానం. అలాగే ఆయన సొంతంగా చేసిన పాట సంసారం. అది హిందీలో. అరబంలో జమినీ వారు సినిమా తీసిన ఈయన ట్యూన్ కాపీ చేశారు. ఆయన జియా బేఖరార్ హై, కల నిజమాయగా అని చేశారు. బోత్ ఫేజెస్ ఆఫ్ ఎస్ దక్షిణామూర్తి షుడ్ బి బ్రాట్ అవుట్ అని 2 వేసి, దేవతలో కూడా 2 పాటలు వేసినట్టున్నాను కదా, గుర్తులేదు. వెండి కంచాలలో ఉందా? ఇంకో పార్టీలో ఉండాలి. భజనే మోదకరముల ఉందా? ఆవిని అడుగుతున్నాడు ఈయన. ఏమో. తర్వాత సురభి కమలాబాయి గారు పాడింది కూడా వేశారు. అది కూడా చాలా రేర్ అనుకోండి. మేము ఎక్కడా వినడం. పాటలు పాడేవారు ఉంటారని నాకు తెలియదు. మేము వెళ్ళాం. మీ తెలుగు ఫిల్మ్ మిలీనియం మూలాన కాలర్ ఎగరేసేట రంగారావు గారు. అలాంటి పని చెయ్యగలిగినవాడు ఇంకొకడు ఈ భూప్రపంచంలో లేడు, రంగారావు తప్ప.
మీరు ఇంత చిర్రెత్తిపోతున్న సెలక్షన్ అంటున్నారే, కన్నడంలో అటువంటిది చేసి నా వంటి పాత కాపులకే దాని గొప్పతనం తెలిసింది. వాళ్ళు నలుగురు ఫోన్ చేసి చెప్పారు, we are astounded at the range of your selection. వీళ్ళందరూ పాటలు పాడారండి, వీళ్ళందరి రికార్డులు మీ దగ్గర ఉన్నాయని ఊహించలేదు అంటూ తెలుగు దానిలో ప్రేమానందమయ సదయ అని భూకైలాసులో మొదటిసారి పాట వేసి, ఆవిడంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆవిడ కంఠం చాలా బాగుంటుంది. లక్ష్మీబాయి కదండి. లక్ష్మీబాయి ఎవరో మాకు తెలియదండి. అందులో ఆశ్చర్యమే లేదు. ఆవిడ ఒక్క తెలుగు సినిమాలోనే నటించి భూకైలాస్. ఆవిడ కన్నడలో పాపులర్ నాటకం భూకైలాస్. ఆ రోజుల్లో కన్నడంలో సినిమా తీస్తే చూసేవాళ్ళు ఎక్కువ మంది లేరని తెలుగులో తీశారు. అందులో తెలుగు వాళ్ళు ఇద్దరే. పాటలు మాటలు రాసిన వాడు బలిజేపల్లి లక్ష్మీకాంత, నటుడు వేషం వేసిన మాస్టర్ విశ్వం. తక్కిన వాళ్ళంతా కన్నడిగులు. డైరెక్షన్ సుందర్రావు నట్కన్ మహారాష్ట్రీయ. సంగీత దర్శకుడు ఆర్ సుదర్శన్ తమిళియన్. హోల్ కాస్ట్ ఈజ్ కన్నడ డ్రామా ట్రూప్. తర్వాత ఋష్యేంద్రమాణి గారి పాట ఒకటి వేశారు, ఎంత బాగుంటుందో ఆ పాట. ఇంకో పాట అలనాటి అందాలు ఎల్పీలో వేశారు, అతి భాగ్యశాలి నారి. అవును, చాలా మంచి పాట. అంతకు ముందు నిజమాడు దాన నీయాన ఆవిడ పాడిందే. అదే సినిమా చెంచు లక్ష్మిలోది కూడా ఆవిడ ఎంతో బాగా పాడారు కదా. తర్వాత ఎందుకు పాడలేదు? జగదేక వీరుడి కథలో పద్యం ఆవిడే పాడు. ఆవిడ వేసిన వేషానికి పాటలు ఏముంటాయి? ఆవిడ లాస్ట్గా హీరోయిన్ వేసింది భక్త సిరియాల్. అందులో పాడింది ఏదో ఏడుపు గొట్టు పాట. ఈ వరలక్ష్మి గారు పెళ్లి చేసి తోడు తీసేటప్పటికి పాడగలిగిన స్టేజిలోనే ఉన్నారు కదా, మరి ఆవిడ చేత పాడించలేదేంటి? తర్వాత ఆవిడ నాటకాలకు వెళ్ళిపోయి జోలపాట మాత్రం పాడి రిహార్సల్స్ చేశారు. ఆవిడకి ఆ 2 పాటలు ఏడుకొండలవాడు, మనసా మనస. నేనెప్పుడో వెళ్ళి నా పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తారంటే ఈ 2 పాటలు పాడి. ఆవిడ పాడిన పాటల్లో స్వప్న సుందరుడు, నీ సరి నీవేనే జగాన, జవానామో ద్రోహిలో మనోవాంఛలు అనేవి గొప్ప పాట. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ దారిలో నడిచే వాళ్ళు కొందరు. అంటే సినిమా పాటల పుస్తకాలు సేకరించడం, ఎల్పీలుగా సేకరించడం, వాళ్ళకి మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కాదు, ఇంకేదైనా చెప్పేది ఉందా? చెప్పినా చెప్పకపోయి వారికి తోచిన పద్ధతిలో వాడు చేస్తారు. నేను చెప్పాను అనుకోండి, ఇలా చెయ్యండి అని, ఇలా చెయ్యండి అని వాళ్ళకి సాధ్యం కాకపో, వారికి ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే నా గురించి తెలిసే ఉంటుంది కాబట్టి నన్నే అడుగు. అలా అడిగి తెలుసుకోవటం నామోషి అనుకున్నవాడు నన్ను అడగడు. కానీ నేను వాళ్ళకి సలహాలు ఇవ్వనంత మాత్రాన జరిగే పని ఆగదు. నేను ఇంకా సేకరణలు మొదలు పెట్టిన ఎవ్వరూ ఇలా సేకరించలేదు అనుకొని మొదలుపెట్టి నాలాంటి వాడు 40 మంది, అంటే 42,000 రికార్డులు ఉన్నవాడు అని కాదు, రికార్డులు సేకరిస్తారు. అది ఎలా తెలిసింది? నేను స్క్రీన్లో రీసావ్ ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్ అనే శీర్షిక చూసి 100, 110 వ్యాసాలు. అప్పుడు నాకు వాళ్ళు ఉత్తరాలు రాశారు. ఎన్ని చోట్ల దాన్ని స్ఫూర్తిగా ప్రాతిపదికగా తీసుకొని వింటేజ్ మ్యూజిక్ లవర్స్ అసోసియేషన్ అని బొంబాయిలో, బెంగుళూరులో, మరింకెక్కడో సూరత్లో, మరొక చోట అందరూ ఎంతో కొంత పని చేస్తూనే. మీ వద్ద అరుదైన సెలక్షన్ ఉంది. దాని వెనక మీరు చేసిన అపారమైన కృషి ఉంది. ఆ స్వర సంపద అంతా మీ తర్వాత ఎవరు కాపాడుతారు? మీ అంత ఉత్సాహం ఉన్నవాడు ఎవరినైనా తయారు చేశారు లేదు. నాతో పాటు తీసుకు వెళదామనుకుంటారు. నేనున్నంత వరకు నా చేతి కిందేవాడు. నేను పోయాక మరుక్షణం అంటే తర్వాత నా సూచన
మల్లాది రామకృష్ణ శాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ అనేది ప్రారంభింపబడుతుంది. నేను 9 పేర్లు రాసి దాంట్లో మొదట ఒప్పుకున్న 3 దానికి ట్రస్టీలుగా ఉంటారు. దాంట్లో నేను అల్లుడని చెప్పుకునే చిరంజీవి లింగం దేని మహేష్ కుమార్ ఒకడు. అల్లుడు అని చెప్పుకొని అతను ఎందుకున్నారంటే అతన్ని మా కులం కాదు, మా ప్రాంతం కాదు. ఇప్పుడు నన్ను చూసి తను మామగా అతను పెంచుకో. ఇప్పుడు చూసుకుంటా అతనికి సంగీతం అంటే కొంచెం ఇష్టం, కొంచెం తెలుసు. ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం అతనికి ఒక భార్య, ఒక ఉద్యోగం, అతనికి కావాల్సిన సరదాలు అతనికి ఉన్నాయి. తక్కిన వాళ్ళని కూడా ఏదో కొంత ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళని సెలెక్ట్ చేశారు. మీకు కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు చూసుకుంటారని. మన తెలుగు సినిమాలు మొట్టమొదటి నేపథ్య గాయని ఎవరు, గాయకుడు ఎవరు, దీని గురించి కొంతమంది డిస్కషన్ జరుగుతున్నారు. కాంట్రవర్సీగా చెబుతూ నేపథ్య గాయని గాయకుడు అంటే చెప్పుకొని నిర్వచనం మీద. ఇప్పుడు మీరు అనుకునే దానికి నేపథ్య గాయని అంటే తెర మీద మధుబాల కనిపిస్తే తెర వెనక లతా పాడటం అనుకుంటే ఆర్ బాల సరస్వతి ఎంతో మందికి చెబుతున్నది. పేరు రికార్డు మీద వేసిన మొట్టమొదటి నేపథ్య గాయని తను. 1943లో వచ్చిన భాగ్యలక్ష్మి అనే సినిమాలు తిన్నె మీద సిన్నోడా వన్నెకాల్ అనే పాట తను పాడి వేరే వారు అభినయించారు. రికార్డు మీద కూడా తన పేరు వేసి అంతకుముందే విడుదలైన భక్త పోతనలు, పెదవాడ రాజరత్నం, నర్తకి సామ్రాజ్యానికి ఇది మంచి సమయము రాల అదే పడి ఆవిడ పేరు రికార్డు మీద వేసి. అంటే కొంతమంది టేకు అనసూయ అనే ఆవిడ మొదటి ప్లేబ్యాక్ సింగర్ అంటారు. అది కరెక్ట్గా ఎందుకు కాదంటే చల్మోహన రంగా అనే సినిమా, అది షార్ట్ ఫిల్మ్. అందులో వాలి సుబ్బారావు, పుష్పవల్లి హీరోయిన్లు. అతను తదుపరి ఆర్ట్ డైరెక్ట్. నేను ఆ సినిమా చూసిన వాడు చెప్పడం ఏమిటంటే మొదటి నుంచి చివరి దాకా సెల్హౌట్లోనే ఉంటుంది. సినిమా ఎంత 9 నిమిషాలు 12 నిమిషాలు ఉంటుంది. అందులో లిప్ మూమెంట్ తోపల ఊరికనే ఒక షాడో ప్లే జరుగుతున్నట్లుగా పాట పాడింది టేక్ అనసూయ, ఆ రికార్డు ఇచ్చింది టేక్ అనసూయ. చల్మోహన రంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 4 ఉంటాయి. కాబట్టి ఇది ప్లేబ్యాక్ అనుకోనే వీలు లేదు. ఇప్పుడు ఏదో సినిమాలో సంసారం అనుకుందాం, లక్ష్మీ రాజ్యం ఉంటుంది. ఆవిడ మొగుడెళ్ళిపోతాడు, ఇంట్లోంచి వెనకాల సంసారం సంసారం అని పాట వస్తుంది. అది ప్లేబ్యాక్ ఎలా అవుతుంది? బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది సంగతి. నేపథ్య గాయకుడు చెప్పదా, నువ్వు చెబుతా. ఇవన్నీ ఇబ్బందులతో కూడిన. ఎంఎస్ రామారావు ఆయన సినిమాలో మొదట పాడిన పాట దేవతలో వచ్చిన ఖండి. నాగయ్య మల్లగుల్లాలు పడుతూ ఉంటాడు. ఇంట్లో ఉండే సర్వెంట్ మీదికి తానేదో అన్యాయం చేసినారు. రేడియోలో పాట 4 పంక్తులు వస్తాయి. అది 1.5 నిమిషం. అది ప్లేబ్యాక్ ఎవరికి? అది రికార్డు మీద లేదు. సినిమా పాటల పుస్తకంలో కూడా లేదు. సినిమా టైటిల్స్లో ఎంఎస్ రామారావు పేరు, అది మొదటి. రెండవది తహసీల్దార్లు ఇందాక చెప్పానే ఈ రేయి నన్నొల్ల నేరమా రాజా ఇంటి ఒక పడవ నడిపే సరంగు వేషం తని వేసి పాడాడు ఎంఎస్ రామారావు. కాబట్టి అది ప్లేబ్యాక్ కింద. ఆ సినిమాలోని హీరో వైవి రావు అతను ప్లేబ్యాక్ అహాసుఖదాయి అన్న ట్రిప్లే. ఆ రోజుల్లో ఇంకో తమాషా చేసేవారంటే ఏం తమాషా చేసేవారంటే యంగ్ ఇండియా వంటి వాడు అబద్ధాలు వేసేవాడు. బాలరాజులు తీయని వెన్నెల, ఒక్కలంక సరళ పాడగ తెరపై అభినయించిన అంజలీదేవి పేరు వేసి కొంత తెలివి మీరిన తర్వాత అలా అబద్ధాలు వెయ్యడం కాకుండా పాత్ర పేరు రాసేవారు. ఈ తహసీల్దార్ సినిమాలో హీరో తరల్ రికార్డు మీద
ఇన్వర్టెడ్ కామాల్లో తరల్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. అలాగే మహల్ సినిమాలు ఆయేగా అనేవాళ్ళ మొట్టమొదటి విడుదలైన రికార్డుల మీద కామిని అని ఇన్వర్టెడ్ కామాలో క్యాపిటల్ లెటర్స్లో అది పాడింది లతా మంగేష్కర్కి ప్లేబ్యాక్ సింగర్గా పేరు వచ్చిన తర్వాత ఆవిడ పేరే వేసి, అంటే తెర మీద నటిస్తున్న వాళ్ళే పాడుతున్న అని భ్రమ కలిగించడానికి కొంత ప్రయత్నం. రాగాల మిగులో మీకు ఇష్టమైన రహస్య ప్రేయస్ రాగం ఏదైనా ఉందా, లేక ఏదైనా ఒక రాగానికి మీరంటే నాకు ఇష్టమైన రాగాలు ఆనంద భైరవ్, సారంగ్. ఇప్పుడు సారంగలో 2-3 మంచి పాటలు నేను చెప్పను, అలాగే ఆనంద భైరవిలో కూడా చెప్పు. ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లన గ్రూవిని ప్రియ మంచి దినము నేడే రమేష్ నాయుడు ఆనంద భైరవి సినిమా డ్యూయెట్ ఒకటి పిలిచిన మురళికి చాలా బాగుంది. ఆ తర్వాత ఆయన సంగీత దర్శకత్వంలో 4 గంటలు రికార్డు చేసి జంఝాల తీయాలనుకున్న సినిమా హరికీర్తనాచార్య అన్నమయ్య కోసం ఇప్పుడు కూడా దొరుకుతుంది. అన్నమయ్య అమృతవర్షిణి అనే పేరుతో సాధారణంగా ఆనంద భైరవి కాంభోజీ రాగాలు సంపాదిగా పాడితే కానీ ఆ రాగ స్వరూపం తెలియదంటే నేను అలాగే అనుకున్నాను. ఈ ఆనంద భైరవి ఈయన ఎంత వేగంగా చేశాడో మీకు తెలుసు. పిలిచిన మురళికి అది దాని తర్వాత ఏదో మంచి పాడాలి, అంతా వడిగా చేసి సుశీల పాట పెళ్ళంగ్రోవి పెళ్ళుమంటి పెరరీచీని అన్నమయ్య పాట అద్భుతమైన. తర్వాత ఇట్టి ముద్దులాది బాలుడేడవాడి అనే పాట నేదులూరి ఆయన స్వరకల్పన చేశారు, పాడారు కూడా చక్కటి పాట. అది అంత వడిగా ఉండదు, కానీ ఈ సుశీల పాట ఆనంద భైరవి డ్యూయెట్ మంచి వడిగా ఉంటుంది. అలాగే ఆనంద భైరవి రాగాన్ని ఎక్కడా అతిక్రమించు. సారంగ రాగంలో అదిగదిగో గగనసీమ అందాల చందమామ అనేటువంటి తమిళంలో కొంచెం నేరం ఎన్నై మరందేన్ కొంచెం ఆలోచి ఆనంద భైరవిలో ఇంకా ఉన్నాయి.